ఆంధ్రప్రదేశ్ 2014లో తెలంగాణతో విడిపోయిన తర్వాత అనేక సవాళ్లను ఆటుపోట్లను ఎదుర్కొన్న రాష్ట్రం. అసలు చాలా కాలం పాటు ఏపీకి ఒక సొంత రాజధాని అనేదే లేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఇవేవీ కూడా ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ వైపు ముందుకెళ్లడంలో ఆపలేకపోయాయి. అందుకే ఈ వీడియోలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చేపడుతున్న కొన్ని రెవల్యూషనరీ ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ మెగా ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ అవి ఒక్కసారి కంప్లీట్ అయితే ఏపీ రూపురేఖలను ఎలా మార్చబోతున్నాయి, రాష్ట్రంలో ఎటువంటి డెవలప్మెంట్ని తీసుకువస్తాయి అనే ఇన్ఫర్మేషన్ని తెలుసుకునేందుకు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే నా కంటెంట్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మెగా ప్రాజెక్ట్ 1 హై స్పీడ్ రైల్ కారిడార్. ఇది మన ఏపీలో రానున్న ఒక భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. దీనిలో భాగంగా సౌత్ ఇండియాలోని 3 కీలక నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సిటీస్కి ఆంధ్రప్రదేశ్లోని అమరావతి కేంద్రంగా బుల్లెట్ ట్రైన్స్ని నడపనున్నారు. ఈ ప్రాజెక్టులో గంటకు 350 కిలోమీటర్ స్పీడ్తో ట్రావెల్ చేసే బుల్లెట్ ట్రైన్స్తో 4 రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ అనేది పెరగనుంది. ముఖ్యంగా ఇది అందుబాటులోకి వస్తే అప్పుడు హైదరాబాద్ టు అమరావతి మధ్య ప్రయాణ సమయం జస్ట్ 1 అవర్కే తగ్గిపోతుంది. ప్రస్తుతం మరే ఇతర మోడ్స్ ద్వారా ట్రావెల్ చేసినా సరే దీనికి ఈజీగా 4 to 5 అవర్స్ టైం పడుతుంది. అలాగే ఈ బుల్లెట్ ట్రైన్స్ ద్వారా అమరావతి టు చెన్నై 1.5 గంటల్లో మరియు అమరావతి టు బెంగళూరు 2 గంటల్లోనే చేరుకోవచ్చు. ఇది ప్రాంతాల మధ్య ట్రావెల్ టైమ్స్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ప్రజలకు ఎయిర్పోర్ట్స్ మీద డిపెండెన్సీని తగ్గిస్తుంది. ఈ కారిడార్ని 2026లో స్టార్ట్ చేసి 2032 నాటికి పూర్తి చేయనున్నారు. మెగా ప్రాజెక్ట్ 2 సెమీకండక్టర్ ఫ్యాక్టరీ. ఈ సెమీకండక్టర్స్ ఇప్పుడు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని శాసిస్తున్నాయని చెప్పవచ్చు. ఇవి లేకపోతే అసలు ఏ ఎలక్ట్రానిక్ డివైస్ కూడా పనిచేయదు. అందుకే వీటికి ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఏర్పడింది. అండ్ మన ఇండియాలో కూడా ఈ సెమీకండక్టర్స్ ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు గవర్నమెంట్ ఇప్పుడు ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్లో 14,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఒక మెగా సెమీకండక్టర్ ఫెసిలిటీని నిర్మించనున్నారు. ఈ ఫెసిలిటీలో సిలికాన్ కార్బైడ్ చిప్స్ని తయారు చేస్తారు. ఈ చిప్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్, సోలార్ ప్యానల్స్ మరియు ఇతర హై పవర్ అప్లికేషన్స్ని రన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఈ ఫెసిలిటీలో నెలకు 50,000 మైక్రో చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఒక్కసారి ఈ సెమీకండక్టర్ ఫ్యాక్టరీ గనక అందుబాటులోకి వస్తే అప్పుడు ఏపీలో భారీగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవడంతో పాటు ఇండియాని కూడా గ్లోబల్ సెమీకండక్టర్స్ రేస్లో ముందు వరుసలో నిలబెడుతుంది. మెగా ప్రాజెక్ట్ 3 కర్నూలు డ్రోన్ హబ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రోన్ టెక్నాలజీ విషయంలో ఇప్పుడు విప్లవాత్మక అడుగులు వేస్తుంది. దీనికి ఎగ్జాంపులే కర్నూలు డ్రోన్ హబ్. కర్నూలుని దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీగా మార్చబోతున్నారు. దీనికోసం ఆ ప్రాంతంలో 300 ఎకరాల ల్యాండ్ ఆల్రెడీ సిద్ధమైంది. ఈ ల్యాండ్లో డ్రోన్స్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కొత్త ఆవిష్కరణల కోసం రీసెర్చ్ ఫెసిలిటీస్ మరియు మెయింటెనెన్స్ వర్క్షాప్స్ ఉండబోతున్నాయి. అలాగే ఇక్కడే 35,000 మంది యంగ్స్టర్స్కి శిక్షణనిచ్చి వారిని స్పెషలిస్ట్ డ్రోన్ పైలట్స్గా మారుస్తారు. ఈ హబ్లో అగ్రికల్చర్, సర్వేలెన్స్, లాజిస్టిక్స్, వీడియోగ్రఫీ ఇలా రకరకాల ఫీల్డ్స్కి చెందిన డ్రోన్స్ ఉంటాయి. మరియు వీటిని ఏపీ నుంచే దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. సుమారు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి 6,000 కోట్ల ఆదాయం తెస్తుందని అంచనా. మెగా ప్రాజెక్ట్ 4 అమరావతి క్యాపిటల్ సిటీ. ప్రజెంట్ మన రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైనా నిర్మాణంలో ఉందంటే అది అమరావతి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మార్చేసే ప్రాజెక్ట్. అమరావతి యొక్క ఇంపార్టెన్స్ గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఇది గుంటూరు జిల్లాలోని కృష్ణానది పక్కన 54,000 ఎకరాల సువిశాల ప్రాంతంలో నిర్మాణం అవుతున్న సిటీ. దీన్ని సింగపూర్, క్యాన్బెర్రా, దుబాయ్ వంటి వరల్డ్ క్లాస్ సిటీస్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అమరావతిని టోటల్ 9 డిఫరెంట్ అర్బన్ జోన్స్గా నిర్మించబోతున్నారు. వీటిలో గవర్నమెంట్ జోన్, ఫైనాన్స్ జోన్, హెల్త్ జోన్, ఎడ్యుకేషనల్ జోన్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది. ఆ వీడియోని ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడండి. ముఖ్యంగా అమరావతి నిర్మాణం అనేది ఆంధ్రప్రదేశ్కు ఉన్న అతిపెద్ద సమస్య అయిన క్యాపిటల్ సిటీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది. మెగా ప్రాజెక్ట్ 5 ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంని ఇప్పుడు మన ఏపీలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఈ స్టేడియం 135,000 సీటింగ్ కెపాసిటీతో గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంని సైతం అధిగమిస్తుంది. దీనికోసం 800 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంచనా వేస్తుంది. ఈ స్టేడియంని అమరావతిలోని స్పోర్ట్స్ సిటీ జోన్లో ఉండబోయే 60 ఎకరాల ల్యాండ్లో కట్టబోతున్నారు.
దీని నిర్మాణం కోసం స్టేట్ గవర్నమెంట్తో పాటు బీసీసీఐ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ని అందించడానికి ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అంటున్నారు కాబట్టి దీన్ని అత్యాధునిక ఫెసిలిటీస్తో ఒక విజువల్ వండర్లా తయారు చేస్తారు. ముఖ్యంగా ఇది రాష్ట్రంలో స్పోర్ట్స్ టూరిజంని ప్రోత్సహించడంతో పాటు ఏపీలో క్రికెట్ మరింత ఎక్కువ డెవలప్ అవడానికి సహాయపడుతుంది. అలాగే 2029లో జరగబోయే నేషనల్ గేమ్స్ని కూడా ఈ స్టేడియంలో హోస్ట్ చేయాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భావిస్తుంది. మెగా ప్రాజెక్ట్ 6 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీనినే అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తారు. ఇదైతే లేటెస్ట్ ప్రాజెక్ట్ కాదు, బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెయిన్లీ 2014లో ఏపీ తెలంగాణలు విడిపోయిన తర్వాత రాష్ట్రంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఒకటే మేజర్ ఎయిర్పోర్ట్గా మారింది. కానీ ఆ ఎయిర్పోర్ట్లో కూడా రోజు రోజుకి ఎయిర్ ట్రాఫిక్ అనేది పెరుగుతుండడంతో దానికి ఆల్టర్నేటివ్గా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్లాన్ చేశారు. దీనిలో 4000 మీటర్ల పొడవుండే భారీ రన్వే, సంవత్సరానికి 1,20,00,000 మంది ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసే టెర్మినల్ మరియు వరల్డ్ క్లాస్ కార్గో ఫెసిలిటీస్ ఉంటాయి. 2019లో